హలో ఫ్రెండ్స్, కన్నప్ప టీజర్ గురించి మాట్లాడుకుంటే లొకేషన్స్ మంచి విషయం చూసిన ఒకటి లొకేషన్స్ బాగున్నాయని సినిమాకి మాత్రం సెట్ అవ్వలేదు. ఒకటే లొకేషన్ని విఎఫ్ఎస్లో చేంజ్ చేసి పెట్టారు, అందుకే సెట్ కాలేదనుకుంటా. ఈ మూవీలో మెయిన్ ప్రాబ్లం డైలాగ్ రైటింగ్. డైలాగ్స్ ఎవరు రాశారో కానీ చాలా గలీజ్గా రాశారు. ఒకసారి మీరు వినండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. చంపేశాడు. నా తమ్ముణ్ణి చంపాలంటే 100 మంది కూడా సరిపోరు. ఎంతమంది కలిసి చంపారు? వింటే నువ్వు తట్టుకోలేవు. చంపింది ఒక్కడే, తిన్నాడు. చంపాడు అని చెప్పాక కూడా మళ్ళీ ఇంకెంతమంది కలిసి చంపాడు అన్నాడు. ఏంటండి ఇది? ఆ కత్తి బాగుంది కానీ షార్ప్నెస్ లేనిది ఎలా చచ్చిపోతున్నారండి? అసలు కత్తి షార్ప్నెస్సే లేదంటే ఇక్కడ టచ్ కాకముందుకే చచ్చిపోతున్నారు, బ్లడ్ వస్తుంది. ఎలా? ఇంత డబ్బు ఖర్చు పెట్టి విఎఫ్ఎక్స్ మాత్రం చాలా దరిద్రంగా చేశారు. మీరు బ్యాక్గ్రౌండ్లో జనాలను చూడొచ్చు, ఎంతమంది డూప్లికేట్లో. మీరు ఇక్కడ వచ్చు ఈ ఫైట్లో సన్లైట్ ఎక్కువైంది, మంచు విష్ణుక ఒక పిఎన్జిలా కనబడింది. దీన్నైనా చూసుకోవాలి కదండి. ఎటు చూస్తున్నావు అన్న, బాణం ఒక దిక్కు, నీ చూపు ఒక దిక్కు, ఏంటిది? ఇంత పెద్ద క్యాస్ట్ పెట్టుకొని పాన్ ఇండియా సినిమా తీసి ఇటు కొట్టేద్దాం అనుకున్నావా అన్న? కానీ సినిమా బాగుంటాయి కదా హిట్ అయ్యేది. ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.